అయితే వాడు ఎట్లా పడ్డాడు మామూలుగానే పడేసినాడు దాన్ని పడేసి పని చేసినాడు 3 సార్లు పని చేసినాడు. చూసిండా? చెప్పిందా? ఆమె చెప్పిందా? ఆడ చెప్పిందా? సమయం గురించి అనుకుంటున్నావా? హెల్ప్ చేయడం వీడియో కూడా ఇస్తున్నాయి తీపి కింద పెట్టు వీడియో తీస్తాను వద్దున్నాయన నువ్వు కింద పెట్టు వీడియో తీస్తలేనా? ఏమవుతు మరి ఎందుకు రెస్పాండ్లే? చాటింగ్ నడుస్తుంది అందుకు. కింద పెట్టు అయితే క్యామ్ కింద పెట్టు. నాకు భయపడతావు ఏంటి ఏమో కిందికంటే నాకు గిర్రని వైబ్రేట్ రాగానే ఇట్లా పెట్టుకో అటు తిరిగి పెట్టుకో నాకు కనిపిస్తుంది. దొంగ పువ్వులు మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు నాయన. ఏమని చేసినట్టే నేను గాయపు అసలే నా సంసారం అంతా ఫేస్బుక్ లోనే వచ్చింది. చుట్టాలు గిట్టాలు చర్చి వాళ్ళు చుట్టాలు మళ్ళా చర్చలు పోరీలు మేరీ ఉందా? సొంతింది నా దాంట్లో లేదు. నా దాంట్లో లేదు. చాలా క్లూ ఇచ్చిన నాకు చెప్తే తీసుకో రాసుకో నెంబర్ అవు ఇచ్చిన ఇంతకు ముందే దమ్ముందా దమ్ముందా ఏం దమ్ము గెలుపుతావు దాన్ని? అదే ఆన్లైన్ క్వశ్చన్ చూస్తున్నాం కానీ సరే నువ్వు ట్రై చేయి. వర్ధనపు స్రవంతి అని చెప్పి దాంట్లో ఉంటుంది చెప్పు. మీ వాళ్ళ నా లిస్ట్ లో పోయి పృథ్వీ అని ఉంటాడు. అప్పుడు 1 దాంట్లో ఉంటుంది. పృథ్వీ వాడు ఒక్క దాంట్లోనే ఉంటుంది. ఆడు తమ్ముడు ఆడు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆడు ప్రవీణ్ బక్కడు ఎత్తు పనులు అప్పచ్చి బండి దాంట్లో తమ్ముడు దాంట్లో కాదు తమ్ముడు దాంట్లో ఉద్యాన దాంట్లో ఉండదు. ఏమో మరీ అడుగుతుండు మరి మణిగాడు నీ గురించి నిన్న. మణిగాడు అదే మొట్టమే ఇంటలేను కదా గ్రూప్ దాని గురించి అప్పుడేదో ప్రాబ్లమ్స్ అన్నా కదా రాడు ఎట్లున్నాడు రాడు ఇప్పుడు అంతా ఓకేనా ఎట్లా నడుస్తుంది మరి? బుద్ధాలు కూడా ప్రాబ్లమ్స్ ఇస్తానంట చెప్పు పైసలు ఫైనాన్స్ లాగానే మన అప్పులాగానే నేను ఇచ్చేస్తాను చెప్పు. ఎందుకు నాయన మళ్ళా దగ్గర లేపుతావు పొక్క కాదన్నా సౌదాకి వచ్చేంత అప్పులున్నా వీడు సేవ్ చేసుకుంటే లేట్ అయినా సరే ఇచ్చేస్తా కదా. నాకు లేట్ అయినా ఇచ్చేది అంత ఉంది కానీ ఈ టైంలో ఇప్పుడు లేదు. కాదు నువ్వు అడిగేది ఎంత అడుగుతావు? దగ్గర 50,000 దాకా అడగవు. 20 ఆయన దగ్గర ఎక్కడికి వెనకేసుకోడా అన్న ఎక్కిందే 1 మంత్ అయిందంటే రే పోస్ట్ పెట్టి పడితే మాస్ మహారాజా ఫ్యాన్స్ క్లబ్ లో పిచ్చి పుక్కులా మొట్ట మీది చిన్నప్పుడు ఇట్లా గడ్డి కనిపిస్తుంది గుద్దాలు ఆడాలి గోకులు పెడతా తర్వాత. నాకు చిన్నప్పుడు ఇసుకన్న గడ్డన్న ఘోరంగా ఆడతా. ఘోరం. మా అవినాష్ గాడు గల్లీలో క్రికెట్కి నేను మస్తు ఆడతా. గల్లీలో క్రికెట్ మస్తు ఆడుతుంటే వాడు నేను గల్లీలో క్రికెట్ మస్తు ఆడతా అని చెప్పి గ్రౌండ్ లో కూడా మస్తు ఆడతా అని తీసుకోతున్నాడు. నేను బ్యాటింగ్ చేయకపోతుండే లాస్ట్ చేస్తా అనుకుంటే మ్యాచ్ అయిపోతుంది ఫీల్డింగ్ చేస్తుంటే బౌలింగ్ చేయాలంటే చేస్తే నేను బౌలింగ్ చేయను మామ. నేను ఇలా చిన్న దాంట్లో చేయను మా బాబు అయితే. హలో ఎవరు బాబాయ్ బాగున్నా బాబాయ్ నువ్వు బాగున్నావా? బాగున్నా బాబాయ్ నువ్వు బాగున్నావా? లేదు పర్లేదు చెప్పు బాబాయ్. అంత బాగానే బాబాయ్. మనీ ఉంటాయి బాబాయ్ మనీ ఉంటాయి అన్నీ అయిపోయినాయి ఇంకా ఏమున్నాయని చెప్పి ఏం లేవు బాబాయ్. ఏముంది అది వచ్చింది వెళ్ళిపోయింది ఇంకంతేముంది. బొంగేం కాదు అదేదో టైంపాస్ చేసినాం టైంపాస్ అయిపోయింది అది. కాదు నేను హైదరాబాద్లో తిరిగినాన్ని ఊరికి వచ్చి ఒక వారం రోజులు చూసిన దాన్ని మైండ్లో పెట్టుకుంటే ఇంకా హైదరాబాద్లో రోజు ఒకదాన్ని చూసి పిచ్చోండి అయిపోవాలి నేను.
మరి అది ఎంతో నెంబర్ అది నాది 8th 9th నెంబర్ దాన్ని ఏం లైట్ తీసుకున్నావు అంత టెన్షన్ పడకు. కాకపోతే అదేంటంటే నాకు పెట్టిన టార్చర్ వల్ల దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది తప్ప ఘోరంగా మాట్లాడింది బాబాయ్ ఆ టైంలో. చేత కదా మగోని కదా దమ్ము లేదా అద్ది లేదా ఇది లేదు నీ అమ్మ నాకాడ అట్లా మాట్లాడుతున్నా నీకెంత దమ్ముందో రా చూస్తా అని చెప్పి రమ్మన్నా. వచ్చింది 15 రోజులు ఉన్నది. 15 రోజులు మన ఎంజాయ్ మనకైంది. పోయేది పోయింది. అది దానికి పోయి అది దవ్వుకునేది మనకు అవసరం లేదు ఇంకా. ఎక్కడెక్కడ అదే ఏం లేదు బాబాయ్. అంతే 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 అంతేలే బాబాయ్. ఎక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? ఎర్రగంటలు ఉన్నావు. అదే వేరే సంబంధాలు అదే చూస్తున్నాడు డాడీ. అదే నువ్వు కూడా చూడు ఏదైనా ఉంటే మంచి అమ్మాయిని. తొందరపడేది ఏం లేదు బాబాయ్. ఏంటంటే కంపు అయింది కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు ఇంకా అట్లా. అదేం లేదు బాబాయ్. అవునులే అవును బాబాయ్. నాకు తెలుసు బాబాయ్. అంతా నాకే తెలుసు, ఇంకా వాళ్ళకి కూడా తెలీదు. అదేలే ఏముంది బాబాయ్, నా లైఫ్ నేను చూసుకుంటా. ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అదే అదే ఏం లేదు బాబాయ్. మ్యాటర్ అంతా కంపు అయింది కదా, ఇట్లా అందరూ డిసప్పాయింట్ అయినారు కదా, చేసేసుకుందామని నేను. అంతే తప్ప అంతే అందువల్ల తప్ప నాకేం తొందర ఏం లేదు. ఏం లేదు బాబాయ్. ఏం లేదు బాబాయ్. అదే సరే బాబాయ్ మరి. ఓకే సరే బాబాయ్ బాయ్. నేను మా బాబాయ్ గారు ఏమనుకో అడేందో మాట్లాడుతున్నాడు. వీడు వేరే బాబాయ్ గారు. ఎవడు తెలుసాడు? మా నానమ్మ వల్ల చెల్లి కొడుకు. వీడియో సడన్ గా దరువు హిట్ అవుతుంది అంటూ కొడుతుంది. నాకెందుకో కొడుతుంది. వాడు చేసిన ప్రతిసారి ఒక డైలాగ్ పెడుతుండు పేపర్లో. ప్రొడ్యూసర్ చెప్పడం డిఫరెంట్ గా అనమాట. ఏం చెప్పింది? సోది అన్నట్టు కాకుండా, ఇప్పుడు నిప్పు గురించి ఏంది? స్నేహితులు లౌడ, నిప్పు, రవిదయ్య, మాసరాజ, గుణశేఖర్, లౌడ, లక్క. ఇది అమ్మ దరువు వేస్తే అని ఒకసారి డైలాగులు మస్తు వేసారు. నాకు ఎందుకు ఊపి వస్తుంది అసలు ఆ డైలాగులు వింటుంటే కూడా. స్టిల్ బాగున్నాయి. లుంగి కట్టిన మాకి గిరికి ఎంట్రెన్స్ ఉండాలి. ఫస్ట్ పార్ట్ ఉంటుంది కంపల్సరీ. వెంకట్ బలరంగాడు చూసిండు. మళ్ళీ ఒకసారి ఉన్నాడు. ఆయన గురించే మర్చిపోయినాము. అరే మల్లిగాడు సినిమా చూసిండు. బలరంగాడు బూతులు తిడుతుంది. అనవసరంగా పోయినారు ఆ సినిమాకి. నేను చెప్పిన యజదాని చెప్తే 40 మంది ఆపింటారు అన్న. మంచి పని చేసిండు యజగాడు. నాకు చెప్పవాడు పోసోడిగా నీకు ఫోన్ చేసిన అని చెప్పి. నిన్న మొన్నలా హలో బాగానే మళ్ళీ చేసింది. గంటలో మొదలైంది కాదు ఈ భావన, గత జన్మలో ఏముంటుందన్న పాట. ఉండుండిన
బాగున్నా మ్యూజిక్ ఉల్టా మిస్ కలిస్తే వాళ్ళని చూడు వీడు వాడు ఎదగాడేమో ఫోన్ చేసి నేను ఎత్తి కట్ చేసిన వాడు మిస్ కాల్ నీకు చూస్తే నేను ఎత్తిపోయాను అప్పటికే